ఏపీలో అన్ని పార్టీలు మహిళల ఓట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుతో మహిళల సానుభూతిని పొందేందుకు టీడీపీ భువనేశ్వరి బ్రాహ్మణీలను రంగంలోకి దించుతోంది. ఇక వైసీపీ కూడా ఇదే బాటలో ఉంది. మంత్రి రోజా తదితర నేతలతో మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక జనసేన కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను హైలైట్ చేస్తోంది. ఏపీలో అన్ని పార్టీలు మహిళల ఓట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుతో మహిళల సానుభూతిని పొందేందుకు టీడీపీ భువనేశ్వరి బ్రాహ్మణీలను రంగంలోకి దించుతోంది. ఇక వైసీపీ కూడా ఇదే బాటలో ఉంది. మంత్రి రోజా తదితర నేతలతో మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక జనసేన కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను హైలైట్ చేస్తోంది. ఏపీలో అన్ని పార్టీలు మహిళా ఓట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుతో మహిళల సానుభూతిని పొందేందుకు టీడీపీ భువనేశ్వరి బ్రాహ్మణీలను రంగంలోకి దించుతోంది. ఇక వైసీపీ కూడా ఇదే బాటలో ఉంది. మంత్రి రోజా తదితర నేతలతో మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక జనసేన కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను హైలైట్ చేస్తోంది. ఏపీలో అన్ని పార్టీలు మహిళల ఓట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుతో మహిళల సానుభూతిని పొందేందుకు టీడీపీ భువనేశ్వరి బ్రాహ్మణీలను రంగంలోకి దించుతోంది. ఇక వైసీపీ కూడా ఇదే బాటలో ఉంది. మంత్రి రోజా తదితర నేతలతో మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక జనసేన కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను హైలైట్ చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి గాలి బంధిస్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఇటు లోక్సభలతో పాటు రాజ్యసభలోని పూర్తి మెజారిటీతోని ఆమోదం తెలిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా మహిళా ఓటు బ్యాంకు మీదే పూర్తిగా ఫోకస్ పెట్టాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలోని ఆ పార్టీకి సంబంధించి నాయకత్వ లోపాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోని మహిళా సెంటిమెంట్ మీదే పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే భువనేశ్వరి అట్లాగే నారా బ్రాహ్మణి వీళ్ళిద్దరిని కూడా రంగంలోకి దింపినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇద్దరు కూడా పూర్తిగా ప్రజల్లోకి వెళ్లే దిశకు కూడా ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న మారుమోగిద్దాం అనే కార్యక్రమానికి కూడా బ్రాహ్మణి పూర్తి స్థాయి దాని మీద బాధ్యతలు తీసుకుంటే ఆ తర్వాత అక్టోబర్ 2వ తారీఖు దీక్ష ఆమర నిరాహార దీక్షలో కూడా భువనేశ్వరి కూర్చోవడం చూసినట్టయితే పూర్తి స్థాయిలో మహిళల మీద మహిళా ఓటు బ్యాంక్ మీద ఆ పార్టీ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇంకా దాంతో పాటు భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేస్తున్న దీక్షా కార్యక్రమానికి వెళ్తాం. ఆ కార్యక్రమాల్లోని టీడీపీకి సంబంధించిన నేతలతోని నేరుగా కలిసి మాట్లాడుతూ ఆ తర్వాత ప్రసంగించడం లాంటి అంశాలు చూసినట్టే అందులో కూడా మహిళలకు సంబంధించి మీదే పూర్తిగా ఆమె మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చంద్రబాబు అరెస్టుకు సంబంధించి పూర్తిగా మహిళలే రోడ్డు మీదకి వచ్చారు. ఖచ్చితంగా మహిళలకు తెలుగుదేశం పార్టీ ముందుగా
ముందు నుంచి కూడా తోడ్పాటు అందిస్తుంది అనేది ఆమె ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఇంకా దాంతో పాటు అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తన్ను ఏ విధంగా అవమానించారు అనేది కూడా ఆమె ప్రస్తావిస్తున్న పరిస్థితి చూసినట్టయితే రాబోయే రోజుల్లో ఎన్నికలలోని పూర్తి స్థాయిలో మహిళా ఓటు బ్యాంక్ మీదే తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెడుతుంది. ఇంకా దాంతో పాటు త్వరలోనే నారా భువనేశ్వరి కూడా బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. దాంతో పాటు లోకేష్ ను అరెస్ట్ చేస్తే పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు, రాజకీయ కార్యక్రమాలు, బాధ్యతలన్నీ కూడా బ్రాహ్మణి భుజాన వేసుకునే అవకాశాలు కనిపిస్తాయి. ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో మహిళా ఓటు బ్యాంక్ మీద ఫోకస్ పెట్టింది. దీని ద్వారా సెంటిమెంట్ వర్కౌట్ చేయడంతో పాటు రాబోయే ఎన్నికల్లో పూర్తి మైలేజ్ దిశగా కూడా ఫోకస్ పెట్టడంగా తెలుస్తుంది. ఇంకా మరో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీదే పూర్తిగా దృష్టి సారిస్తూ తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోని ఆ, తెలుగుదేశం నేత సత్యనారాయణ మూర్తి రోజాపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఒకసారిగా రాష్ట్ర రాజకీయాల్లోని సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయటం, నిన్న బెయిల్ మీద కూడా రావటం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి నిన్న రోజా మాట్లాడుతూ పూర్తి స్థాయిలో భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు మున్నీరుగా ఆమె విలపించిన పరిస్థితి చూసాం. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి ఒక మహిళా మంత్రిపై కావాలని చెప్పే తెలుగుదేశం పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ సాక్షిగా దాన్ని పూర్తి స్థాయిలో అవమానించారు. తనను అసెంబ్లీకి రానివ్వకుండా చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రస్తుతం గెలిచి మంత్రిగా అయ్యాను. ఇలాంటి ఒక అడుగు మీద ఇంకొక అడుగు వేస్తూ స్టెప్పులుగా ఎదుగుతానికి కారణం మొత్తం ఈ మహిళా లోకమే కారణము. పూర్తి స్థాయిలో మహిళలు తనకు రాష్ట్ర వ్యాప్తంగా అండదండంగా ఉండారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా మహిళలను అణచివేస్తుంది. మహిళల మనోభావాలు దెబ్బతీసే దిశగా కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది మాత్రం రోజా కామెంట్ చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చేస్తున్న స్ట్రాటజీ మీదే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మహిళల ఓటు బ్యాంక్ మీదే అందరూ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఎందుకంటే లోక్సభలో మహిళా బిల్లులు పూర్తి స్థాయిలోని మెజారిటీతోని ఆమోదం పొందిన తర్వాత రాబోయే 2024 ఎన్నికలు సంబంధించి మాత్రం మహిళా ఓటు బ్యాంక్ మీదే అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా తమ అనుకూలంగా మార్చడంతో పాటు మరో పక్క పార్టీకి సంబంధించిన బాధ్యతలు, దాంతో పాటు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కూడా మహిళల భుజాల మీదే నడిపించే దిశగా కూడా రెండు పార్టీలు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఇందులో ఒక వరుస ముందులో ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే భువనేశ్వరి బ్రాహ్మణుల్ని కూడా తెలుగుదేశం పార్టీ రంగంలోకి దింపి ఎన్నికలే టార్గెట్ గా ఫోకస్ పెట్టింది. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా మహిళా ఓటు బ్యాంకును తమ సెంటిమెంట్ అస్త్రాలుగా మార్చుకునే దిశగా కూడా ఫోకస్ పెడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.